అమరావతిలో అక్రమాలు, అవినీతిపై ప్రశ్నిస్తే దాడులు చేయిస్తున్నారు. దాడులు చేయకపోతే మీకు పదవులు రావు అని నారా లోకేష్ చేయించారు. పేరాడ తిలక్ టెక్కలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చేసి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమిటీ నియామకం చేసి స్వయంగా అక్కడ ఉన్న రైతులందరూ వచ్చి అతనికి సమస్య చెప్పడం వల్ల నేరుగా వెళ్ళి ఆ సమస్యను తెలుసుకొని పరిష్కార మార్గాన్ని లీగల్గా ప్రయత్నిద్దామని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. నేను వెళ్ళారు, పెద్దలందరూ వెళ్ళారు. పేరు నాని గారు, మరి అలాగే ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి గారు, మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు, మరి జిల్లా పార్టీ అధ్యక్షులు అవినాష్ రెడ్డి గారు, ఇతర ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎక్స్ మినిస్టర్సు స్వయంగా టీముగా వెళ్ళి పరిశీలించడానికి కోసం అమరావతిలో ఉన్న ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి, ఆ రైతుల తాలూకా కష్టాలు తెలుసుకోవడానికి కోసం నిన్న బయలుదేరి వెళ్ళటం జరిగింది. ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు గారు చేసే పరిస్థితి ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఏంటి? ఇది అమరావతి అనేది ప్రజా రాజధాని, ప్రపంచంలో ఎక్కడా ఎవరు కట్టనంత బ్రహ్మాండమైన రాజధాని కడతాను, ఇది ప్రతి సామాన్యుడు సందర్శించుకోవడానికి వీలుపడే రాజధాని, ఇది 50,000 ఎకరాలే కాదు, మరో 50,000 ఎకరాలు కూడా ల్యాండ్ పూలింగ్ చేసి ఏర్పాటు చేయించి రాజధాని నిర్మాణం చేస్తానని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు అడ్డగలరా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి? ఎందుకంటే కేంద్రంలో బీజేపీతో ఆ ప్రభుత్వం అంటగాగుతుంది, మరి ఇక్కడ రాష్ట్రంలో ఉంది. ఏ ఒక్కరు ప్రశ్నిస్తే వాళ్ళపైన దాడులు, ఇబ్బందులు, కేసులు, అరాచకాలు ఇదంతా సృష్టిస్తున్నారు. అయినా సరే రైతులు స్వయంగా వచ్చి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు కనుక వాస్తవ పరిస్థితులు తెలుసుకుందామని చెప్పి ఈ టీం అంతా కూడా బయలుదేరి వెళ్ళటం జరిగింది. పోలీసుల సమక్షంలోనే. నిన్న చూడండి, రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి గమనించండి, చూడండి ఎంత దారుణం అంటే, పెద్ద పెద్ద బండరాలు తీసుకొచ్చి ఉన్న నాయకుల పైన రాళ్ళు విసిరారు, కోడిగుడ్లతో దాడి చేశారు, మైళ్ళు ముందు పెట్టారు, గోండాలు వెనక నిలబడి ఇంత దారుణం చేశారు. ఇదంతా దగ్గరుండి పోలీసులే చేశారు. అసలు ఆ పోలీసులకి తిరగా అడ్డుకున్న పోలీసులకి ఆ రాళ్ళతో దాడి చేశారు. దీన్ని కప్పిపుచ్చడానికి రకరకాలైన ప్రయత్నాలు నుంచి జరుగుతుంది, ఎన్నో రకాలైన ప్రయత్నాలు. ఇదంతా కూడా తెలుగుదేశం గూండాలు చేసిన పనిని డైవర్స్ పాలిటిక్స్లో భాగంగా లోకేష్ గారు దగ్గరుండి చెయ్యకపోతే మీకు పదవులు రావు అని చెప్పి వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ నాయకులకి ఆదేశించి తెలుగుదేశం గూండాలు, తెలుగుదేశం నాయకులు చేసిన ఈ దహన కాండని భావి ప్రపంచమంతా చూసింది. అన్ని టీవీ ఛానల్లో కూడా స్పష్టంగా కనిపించింది ఎవరు దాడి చేశారనేది. మరి ఇలాంటి సంఘటన జరిగితే మరి అన్ని పత్రికలు చూస్తుంటే ఈనాడులో కానీ, ఆంధ్రజ్యోతిలో కానీ అతనికి అనుకూలమైన మీడియా సంస్థలన్నీ కూడా వక్ర భాష్యం చేస్తూ రాస్తున్నాయి. మేము రైతులు పడిన కష్టాన్ని తెలుసుకోవడానికి కోసం అక్కడ వెళ్తామంటే ఇంత దారుణంగా మీరు ప్రవర్తించారు. మరి ఎవరికి అక్కడ భద్రత ఉంది? ఇది ఎవరి ప్రెజెన్సీలో జరిగింది? ఇది పోలీసుల ప్రెజెన్సీలో జరిగింది. ఇప్పటికే పెద్ద ఎత్తున నువ్వు దోపిడీ చేసుకుంటున్నావని చెప్పి ప్రజలు, మరి అన్ని రాజకీయ పార్టీలు వారు ప్రశ్నిస్తుంది. ఈ దోపిడీ తెలిసిపోద్దని నువ్వు కప్పించుకోవడానికి కోసం ఈ మార్గాలన్నీ వెతుకుతున్నావు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ కూడా అక్కడ ఎంత పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుందో ప్రపంచానికి తెలుసు. అసలు బెంగళూరు, హైదరాబాదు లాంటి మెట్రోపాలిటన్ సిటీల్లో 4,500 రూపాయలకి చదరపు డెవలప్మెంట్ జరుగుతుంది. మరి ఒక అమరావతిలో ఈ చదరపు ఎన్ని 20,000 రూపాయలు, 20,000 రూపాయలు ఒక చదరపు గజం కాస్ట్ పడుతుంది. అంటే 4,500 రూపాయలు మెట్రోపాలిటన్ సిటీలో డెవలప్మెంట్ చేస్తుంటే అమరావతిలో డెవలప్మెంట్కే 20,000 రూపాయలు. అంటే ఎంత దోపిడీ జరుగుతుందో ఒకసారి ప్రజలందరికీ తెలిసిపోయింది. ఈ వాస్తవ పరిస్థితులు తెలిసాయి. ఇవి ప్రశ్నిస్తే అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి, జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి,
ఎవరు అడుగుతుంటే ఎవరు ప్రశ్నిస్తుంటే వాళ్ళ మీద ఇంట్ల మీద దాడులు చేస్తున్నారు, కేసులు కడుతున్నారు, అన్యాయంగా దోపిడీ చేసిస్తున్నారు. అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతుకుందా? ప్రజాస్వామ్యం ఉందా? ఏంటి దారుణాలు? అసలు అక్కడ కోరిన రైతులు ఏమేమి కోరారు? మేము భూములు ఇవ్వలేదు, 5-6 గ్రామస్తులు స్వయంగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ కష్టాలన్నీ చెప్పుకున్నారు. మేము భూములు ఇవ్వలేదు, మా భూములపైన ఈరోజు అన్యాయంగా ఇవ్వకపోయినా సరే ప్లాట్లు వేసేసి ప్లాట్లు కేటాయించేస్తున్నామని చెప్తున్నారు. లేదా భూములు ఇవ్వని ప్రాంతాలన్నీ కూడా ల్యాండ్ మీద రోడ్లు వేసేస్తున్నారు. చూడండి అని చెప్పి, మీరైనా వచ్చి చూడండి అని చెప్పి కోరారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుసు. మీరు ఎవరైనా కాయగలరా? ఈ పోలీసు కానీ, లేకపోతే ఈ తెలుగుదేశం గూండాలు కానీ, లేకపోతే ఈ చంద్రబాబు కానీ, అక్కడే శాసనసభ్యుడు ఈ లోకేష్ కానీ నిలబడగలరు అసలు? అందుకే ప్రజాస్వామ్య విలువలు తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమిటీని వేసి ఇది లీగల్గా మనం దీన్ని ఫేస్ చేద్దామా, ఎదుర్కొందామా, రైతుల పక్షాన్ని నిలబడదామా, రైతులకు న్యాయం చేద్దామా అని ఒక ఆలోచన చేసి అతను ఒక టీంని వేసి లీగల్గా అప్రూవ్ అవుదామని చెప్పి పేర్ని నాని గారి సారథ్యంలో ఒక టీంని అక్కడ వేయటం జరిగింది. మీరు ఇలాంటి దహనకాండలు, ఇలాంటి అరాచకాలు, ఇలాంటి దోపిడీలు మీరు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వస్తారు. ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఉన్న ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త కూడా అక్కడ చేరుకుంటాడు. ఆ రైతుల పక్షాన్ని నిలబడతారు, రైతులకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తారు. అప్పుడు మీరు ఏం సమాధానం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు నీ దోపిడీని ప్రశ్నించొద్దా? నువ్వు చేసిన అరాచకం ప్రశ్నించొద్దా? ఓ రాజధాని కోసం 50,000 ఎకరాలు తీసుకొని ఇప్పటికే 15